హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరోస్ క్రియేషన్. నేను ఇవాళ పాలకూరతో ఒక మసాలా కూర తయారు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది అండ్ చపాతీలో కూడా సూపర్ కాంబినేషన్ అనమాట. దానికోసం ఫస్ట్ మనం ఒక కుక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. గ్యాస్ వెలిగించుకుని ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆకుకూర పాలకూరలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేసుకోకూడదు. ఫస్ట్ మనం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా, అందులో నేను చిన్న పాలకూర కట్టలు అయితే కనుక ఒక 2, పెద్దదైతే ఒక కట్ట అయితే తీసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇది చపాతీతో సర్వ్ చేయడానికి ఈ కర్రీ అయితే చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మీడియం సైజు ఆనియన్, ఆయిల్ కూడా వేయక్కర్లేదు, హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కర్రీ. అండ్ మీడియం సైజు టొమాటో ఒకటి, పెద్దదైతే ఒకటి, చిన్నవైతే కనుక 2 పొటాటోస్ ఈ విధంగా క్యూబ్స్ లాగా అయితే కట్ చేసుకోవాలన్నమాట. అవి కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇందులో ఆల్రెడీ మనము మసాలా పేస్ట్ అన్నింటిలో కూరలోకి చేస్తాం కదా, నేను ఆ మసాలా గ్రేవీది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎలా చేసుకోవాలన్నది. ఆ మసాలా పేస్ట్ ఒక 2 స్పూన్స్ అయితే వేసుకోవాలి. గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుందాము. అన్నీ వేసుకొని కలుపుకున్నాక అప్పుడు విజిల్ పెట్టుకోవాలి కాబట్టి. రుచికి సరిపడా సాల్ట్ అనమాట. నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే పాలకూరలో సాల్ట్ ఉంటుంది అనమాట. అందుకనే మనం ఎక్కువ సాల్ట్ ఈ పాలకూరతో చేసే ఐటెంలో సాల్ట్ ఎక్కువ వేయకూడదు, వేస్తే కసమైపోతుంది. అందుకనే 1 స్పూన్ వేసాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాం. ఒక 1/2 స్పూను పసుపు, పెరుగు మీద మింగడ వేసుకోవాలన్నమాట. ఇది టేస్ట్కి చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. విజిల్ పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడకనిద్దాం. 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి. నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. విజిల్ దిగిన తర్వాత అప్పుడు దీన్ని మనం పోపు వేసుకోవాలన్నమాట. పోపు అంటే మినపప్పు అలా కాదు, గార్లిక్తో పోపు వేసుకోవాలి. ఇదైతే ఫస్ట్ విజిల్ దిగేదాకా వెయిట్ చేద్దాం. ఒకసారి విజిల్ తీసుకొని, విజిల్ కూడా దిగిపోయింది, తీసేద్దాం. కొంచెం ఎసరు ఉందన్నమాట. చపాతీలోకైనా రైస్లోకైనా కూడా కొంచెం చిక్కగా అవ్వాలి. గ్యాస్ వెలిగించుకుందాం. లోపు పోపు కూడా పెట్టేసుకుందాం. చిన్న కళాయి అయితే పెట్టేసుకున్నాను పోపుకి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ అన్నది యూజ్ చేయకూడదు, నెయ్యి 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. పెద్ద స్పూన్ అయితే 2, నాదైతే చాలా చిన్న స్పూన్తో వేస్తున్నాను కాబట్టి 4 స్పూన్స్ వేస్తున్నాను. ఒక 1/2 స్పూను ఆవాలు, ఒక 1/2 స్పూను జీలకర్ర, ఒక 4 వెల్లుల్లిపాయలు ఇలా చిత్కా కొట్టేసి వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. వేగిపోయింది. నేను పక్కకు తీసుకెళ్ళి కరివేపాకు వేస్తాను, లేకపోతే ఆయిల్ మొత్తం ఇదంతా చిట్టుతుంది కదా. ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పోపుని ఇందులో కర్రీలో వేసేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను. చపాతీకి రైస్కి సూపర్ కాంబినేషన్లో ఉన్న పాలక్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ కర్రీని మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరి కొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.